లోకాభిరాముని వంశం ఎంత గొప్పదంటే శ్రీరాముడు ఒక ఉత్తమ కొడుకుగా, ఉత్తమ ప్రజాసేవకుడుగా, ఉత్తమ రాజుగా, ఉత్తమ మిత్రునిగా, ఉత్తమ భర్తగా, ఉత్తమ సోదరునిగా, ఉత్తమ శిష్యునిగా, ఈ విధంగా అనేకమైన సుగుణాలు కలిగిన శ్రీరాముడికి అన్ని ఉత్తమ లక్షణాలు రావడానికి వారి వంశజులను అంటే పూర్వీకులను గమనిస్తే అర్థమవుతుంది. ఆ పూర్వీకులు ఎవరనగా బ్రహ్మ కొడుకు మారీచి, మారీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుని కొడుకు సూర్యుడు, సూర్యుని కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్షాకువు, ఇక్షాకు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుని కొడుకు అనరణ్యుడు, అనరణ్యుని కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుని కొడుకు దుందుమారుడు, దుందుమారుని కొడుకు మాందాత, మాందాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుని కొడుకు అసితుడు, అసితుని కొడుకు సగరుడు, సగరుని కొడుకు అసమంజసుడు, అసమంజసుని కొడుకు అంశుమంతుడు, అంశుమంతుని కొడుకు దిలీపుడు, దిలీపుని కొడుకు భగీరథుడు, భగీరథుని కొడుకు కకుత్సుడు, కకుత్సుని కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కొడుకు శంకనుడు, శంకనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కొడుకు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుని కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిక్షుడు, ప్రశిక్షుని కొడుకు అంబరీషుడు, అంబరీషుని కొడుకు నగుషుడు, నగుషుని కొడుకు యాయాతి, యాయాతి కొడుకు నాభాగుడు, నాభాగుని కొడుకు అజుడు, అజుని కొడుకు దశరథుడు, దశరథుని కొడుకు శ్రీరాముడు, శ్రీరాముని కొడుకులు లవకుశులు. ఇది శ్రీరాముని వంశవృక్షం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్.